అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిపోయింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తుందని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో రైతాంగం కోసం, అదేవిధంగా పేదల కోసం పాటుపడే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒకటి కాంగ్రెస్ పార్టీ అనే చెప్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి ఉన్నారు. వారిని సార్ చెప్పండి, ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఎలా సాగుతుంది? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి హామీలు తెచ్చారు? మీరు ఆర్మూర్కి ఇచ్చిన ఆ పార్టీ ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారు? మనం 6 గ్యారంటీలు చెప్పినాం. సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అని చెప్పినాం. చెప్పింది చెప్పినట్టుగా వచ్చిన 2 రోజులకే 2 హామీలు నెరవేర్చినాం. ఉచితంగా మహిళలకి బస్సు, అదే రకంగా 10 లక్షల వరకు ఆరోగ్య బీమా, అంతేకాకుండా 200 యూనిట్ల వరకు కరెంటు. అది కాగానే మళ్ళీ దాని తర్వాత చెప్పుకుంటూ వచ్చినాం. ఏదైతే మనకి హామీలు ఉన్నాయో సిలిండర్ 500 రూపాయలకే మన ప్రభుత్వం పోగానే ఏదైతే అప్పుడు ధర ఉందో అదే రేటుకి 500 రూపాయలకే ఇస్తామని చెప్పినాం. అది కూడా 500 రూపాయలకే ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు 3500 ఇండ్లు ఆల్రెడీ ప్రకటించారు. దానికి కూడా సర్వేలు అవన్నీ జరుగుతున్నాయి. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, ఆల్రెడీ ఆ సర్వే అంతా కూడా జరుగుతుంది. అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈవెన్ బీసీ కుల గణన కూడా గొప్పగా ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా కులగణన కూడా తీసుకోవడం జరిగింది. దాంతోనే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ 42% బీసీలకు ఇస్తామని చెప్పినాం. దాన్ని కూడా ముందుకు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ కానీ నాయకులు కానీ అందరం కూడా పనిచేస్తున్నాం. మీ మీద పోటీ చేసి గెలిచిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాకు 3500 ఇండ్లు సరిపోవు, గత 10 ఏళ్ళుగా మేము నష్టపోయినాం ఆర్మూర్ నియోజకవర్గం, ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా మా ఆర్మూర్ నియోజకవర్గం రాలేదు, మాకు ఎక్కువ నిధులు కావాలని చెప్పి సీఎంకు రేవంత్ రెడ్డికి ఎన్నో మాటలు లెటర్ రాశారు. దాన్ని మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు రాకేష్ రెడ్డికి ఒక సూటిగా ఒకటే ప్రశ్న చెప్తున్నా. గతంలో మీ ఎంపీ అరవింద్ నిజామాబాద్ జిల్లాలో ఆయన ఎంపీ కాకముందు జరిగింది ఒక సభ. ఆ సభకి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు. మీరు అరవింద్ని గెలిపించుకుంటే నియోజకవర్గానికి అంటే పార్లమెంట్ నియోజకవర్గానికి 1,00,000 ఇండ్లు ఇస్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధం లేకుండా అని ఒక కేంద్ర మంత్రి చెప్పిండు. దాన్ని నువ్వు కేంద్ర మంత్రికి చెప్తావా, మీ అరవింద్కి చెప్తావా? దాని ద్వారా నిధులు తీసుకురా. అంతేగాని ఇక్కడ చేసేదాన్ని కాకుండా మీరు అధికంగా మీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో తీసుకురా. అట్లనే ఎలక్షన్ సమయంలో ఊరూరుకు పోతే 10 ఇండ్లు ఊరూరులో కట్టిస్తా అన్నావు, అవి తీసుకురా, కట్టు. ప్రజలు నీకోసం వెయిట్ చేస్తుర్రు. చాలామంది ప్రజలు గ్రామాలల్లో ఇల్లు లేని పరిస్థితి ఉంది. గత సంవత్సరం 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటి కూడా ఇవ్వలే. నువ్వేదన్నా చేస్తావేమో అని చెప్పి ఆశపడి నీకు ఓటేసారు. అట్లనే రూపాయికి వైద్యం అని చెప్పినావు. మళ్ళీ నిన్న మొన్న ఏదో ఛానల్లో ఇంటర్వ్యూ, వాహినియో ఏదో ఛానల్లో ఇంటర్వ్యూ చూస్తే ఆల్రెడీ చేస్తున్నాం కదా, హైదరాబాద్లో చేస్తున్నాం, ఆల్రెడీ 22 మంది నర్సులను తీసుకొచ్చిన, 6 డాక్టర్లను తీసుకొచ్చిన అంటున్నావు. అసలు నీకు ఏం సంబంధము? మేము ప్రతి వారం ప్రతి సందర్భం వచ్చినప్పుడు మంత్రుల దగ్గరకు పోతాము. మా నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయో దానిపైన మేము లెటర్ ఇస్తాము. దాంట్లో నీకు సంబంధమే లేదు. నేనేమంటున్నా, మళ్ళీ కేంద్రం నుంచి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మీ ద్వారా కేంద్రం నుంచి మీకు అవకాశం ఉంది, నియోజకవర్గానికి ఒక స్కూల్ పెట్టే అవకాశం ఉంటుంది. అది తీసుకురమ్మని చెప్పి నేను గతంలో కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇవేముండయి. ఇక మాట్లాడితే ఆ పాత పోయిన జీవన్ రెడ్డి గురించి ఏదో చెప్తాడు, మళ్ళీ వినయ్ రెడ్డి ఇట్లా చేస్తుండు అట్లా చేస్తుండు అంటున్నాడు. నేనేమంటున్నా, నేను నా నియోజకవర్గానికి ఓడిపోయినా సరే మా ప్రభుత్వం ఉంది, మా అన్న ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఉన్నాడు. సుమారు ఇప్పటి వరకే 150 కోట్ల వరకు నిధులు తీసుకొచ్చిన ఆర్మూర్ పట్టణానికి ఇప్పటికే సుమారు 55 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ పేపర్ స్టేజ్లో ఉంది. తొందరలోనే అవి కూడా శాంక్షన్ అవుతున్నాయి. కొత్త మున్సిపల్ బిల్డింగ్కి 6 కోట్ల రూపాయలు కూడా ఆల్రెడీ CDMA ద్వారా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి పోయినరు. అది కాకుండా సుమారు TFIDC ద్వారా రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ ఆర్మూర్ నియోజకవర్గం ఆర్మూర్ పట్టణంలో ఉన్న 7 శ్మశాన వాటికలకి 1.5 కోటి నిధులు తీసుకొచ్చిన. అట్లనే సెంట్రల్ లైటింగ్ మొత్తం కూడా పట్టణం సంబంధించిన సెంట్రల్ లైటింగ్ చేపిస్తున్నా. వాటర్ వర్షం పెద్ద భారీ వర్షం వచ్చినప్పుడు రోడ్ల మీద
వాటర్ ఉంటున్నాయి. దానికి గాను 2 సైడ్లు పెద్ద కాలువ తీసి పెద్ద కెనాల్ కట్టే విధంగా డ్రైనేజ్ మంచి వ్యవస్థ తీసుకొచ్చేదానికి దానికి నిధులు కేటాయించినాం. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంటే ఈ రాకేష్ రెడ్డి ఏం చేస్తాడంటే ఖాళీ బట్ట కాలువల ఎదుటోని మీద వేయాల. మొన్న ఒక సంఘం పోయినా, మన గూన్ల సంఘం పోతే దాంట్లో కొంతమంది బీజేపీ పిల్లలు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇంచుమించు ఒక అర్ధగంట సేపు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మాట్లాడి నేను వాళ్ళకి చెప్పి అమ్మ మీరు సంవత్సరం అయిపోయింది కదా, రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిపోయి సంవత్సరం అయిపోయింది, యూత్ పిల్లలు కానీ లేకపోతే తల్లులు కానీ మీరు ₹1 అన్న ఈ రాకేష్ రెడ్డి ద్వారా బెనిఫిట్ అయినదా అని అడిగిన. లేదు బిడ్డ అసలు ఏం లేదు, ఆ ఇంటికి పోతే కూడా రానియ్యాడు, ఏమి చేయలే, మాకు అది టెంపుల్ కట్టుకున్నాం మన దానికి కూడా ఇప్పటి వరకు ₹1 వేయలేదని చెప్పారు. నేను నా దగ్గరకు వచ్చింటే ఒక 10 లక్షల రూపాయలు నిధులు ఇస్తుంటే అని చెప్పిన. అంటే నిధులు తెచ్చే దానికి ఎక్కడ కూడా పనిచేయడు. ఏదున్నా ఇక దేవుడు పేరు చెప్పాలా, డ్రామాలు చేయాలా, ఎవరన్నా పోయి మైక్ పెట్టగానే ఇక ఆయన్నే పొడి చేసినట్టు ఆయనే ఏదో చేసేసినట్టు మాట్లాడుతుంటాడు. అయితే ఆర్మూర్ నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ కళాశాల మంజూరైంది, అది నా వల్లనే మంజూరైందని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి, మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఈయన ఏమనుకుంటాడంటే అసెంబ్లీలో ఈయన ఏదో మాట్లాడగానే అన్నీ అయిపోతున్నాయని ఈయన భ్రమలు ఉంటాడు. అట్లా మరి పార్లమెంట్లో చాలా మంది పోయి మాట్లాడినారు, అయిపోయినాయి అందరికీ. సిస్టమ్ ప్రకారం ఇచ్చుకుంటూ వచ్చారు. అందులో భాగంగా మేము కూడా రిక్వెస్ట్ చేసినాం, మా ఇన్ఛార్జ్ మంత్రి గారితో డిస్కస్ చేసినాం. మాకు నిజామాబాద్కి మినిమం ఒక 3-4 నియోజకవర్గాలు ఇమీడియట్ ఇవ్వాలంటే అందులో భాగంగా ఇవ్వడం జరిగింది. సరే నువ్వు మాట్లాడింటావు, నేను కాదనట్లేదు, కానీ తీసుకుపోయి ఎక్కడ నువ్వు గుట్ట మీద పెడతా అంటాడు. దాని మీద మళ్ళీ ఒక వీడియో తయారు చేసి బయటకు రిలీజ్ చేసిండు. చాలా మంది ఆయన పక్కకున్న, అంటే ఫస్ట్ టైం చెప్తున్నా, బీజేపీలో ఈయన పక్కకున్న వ్యక్తులే నా దగ్గరికి వచ్చి అన్న ఎంత మంచి పని చేసినావు అన్న, నువ్వు డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ పక్కకు పెట్టి చాలా సూపర్ చేసినావు అన్న, అదొక యూనివర్సిటీ వాతావరణం అవుతుందన్న, మీరు అక్కడ పెట్టింటే అక్కడ నీళ్లు సరిగ్గా లేవన్నా, బోర్లు వేసిన 1000 ఫీట్లకు నీళ్లు పడాయన్న, ఆయననేమో నిజాం సాగర్ కాలువ పక్కకెళ్ళిపోతుందంట, పక్కకెళ్ళిపోతే నీళ్లు ఉండాలా కదా. ఇక్కడ ఏదైతే మనం పిప్రి దగ్గర ప్లాన్ చేసినామో అక్కడ అనువైన ప్రదేశం, ఒక 1.5 కిలోమీటర్లోనే పట్టణంకి అక్కడ ఉంటుంది. ఆల్రెడీ జూనియర్ కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది, వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, ఓ మంచి వాతావరణం ఉంది. అక్కడ ఒక 3.5 కోట్లు పెట్టి స్టేడియం ప్రపోజల్ పెట్టినాము. అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పి ఒక ప్రపోజల్తో పోతే వినయ్ రెడ్డి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అక్కడ పోయినట్టు. నాకు భూమి ఒక గజం లేదు, నువ్వు చేసుకోపోయి రియల్ ఎస్టేట్ చేసుకో, నీకు అలవాటే కదా కబ్జాలు చేసుడు, ఇవన్నీ అలవాటే. అసైన్ భూమి కూడా అంకాపూర్ ప్రాంతంలో మునిపల్లి ప్రాంతంలో 13 ఎకరాలు కబ్జా చేసిండు. ఎవడో ఏదో చెప్పిండని చెప్పి ఇక్కడ మన హౌసింగ్ బోర్డు కాలనీలో వినయ్ రెడ్డి అసైన్ భూమి అని చెప్పి ఉరికిండు. లాస్ట్కి అక్కడికి పోయినాక అర్థమైంది ఈయనకేం సంబంధం లేదని. నీకు చెప్తున్నా రాకేష్ రెడ్డి, నాకు ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక గజం కానీ ఏది కూడా లేదు. నేనేదన్నా ఉంటే ఇల్లు కోసం కొనుక్కుంటే ఇల్లు కట్టుకుంటా తప్ప నాకు ఇక్కడ భూమి అవసరం లేదు, నాకు బిజినెస్ అవసరం లేదు. ఏదున్నా ప్రజలు నన్ను నమ్మినరు, నా ప్రభుత్వం ఉంది, తప్పకుండా ప్రజలకు నేను న్యాయం చేయడానికే ఆర్మూర్ నియోజకవర్గంలో వారానికి 3-4 రోజులు తిరుగుతూ పనిచేసుకుంటున్నా. అయితే ముఖ్యంగా చెప్పండి, ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి కార్యకర్తలు వస్తారు? మీ ఆర్మూర్ నియోజకవర్గంలో మీ పార్టీలోకి కార్యకర్తలు ఇతర పార్టీల నుంచి వలస రావడం లేదు ఎందుకు? ఇక్కడ మీరు ఎలక్షన్ సమయం నుంచి కూడా చూడండి, టీఆర్ఎస్ పార్టీలో నుంచి బీజేపీకి డైరెక్ట్గా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక 100 మంది లీడర్లు టీఆర్ఎస్ పార్టీని జీవన్ రెడ్డిని వదిలి బయటికి వస్తే 90 మంది ఎలక్షన్ కన్నా బిఫోర్ ఎలక్షన్ సమయంలో 90 మంది పోయి బీజేపీలో జాయిన్ అయ్యారు. జీవన్ రెడ్డి కానీ ఏమనలే. సపోజ్ ఎవరన్నా వ్యక్తి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అవుతుంటే వాడిని ప్రెజర్ పెట్టిండు, వాడిని కాంగ్రెస్లో జాయిన్ కానియాలి. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, జీవన్ రెడ్డి రాకేష్ రెడ్డి ఇద్దరు ఒకటే. మీరు గతంలో వీడియోస్ వచ్చినాయి, మళ్ళీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఆయనకు సంబంధికులే అంతా కూడా బీజేపీలోకి పోయిన వాళ్ళు ఉన్నారు. ఒక మున్సిపల్ విషయానికి వస్తే మున్సిపల్ కైవసం చేసుకోవాలని చెప్పి నేను జాయిన్ చేసుకున్నా, ఏదన్నా అభివృద్ధి చేయాలని వివిధ ప్రాంతాల నుంచి తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో జాయిన్ చేసుకున్న తప్ప ఎవరైతే పోయినరో అందరూ కూడా బీజేపీకే పోయినరు. జీవన్ రెడ్డి రాకేష్ రెడ్డి ఇద్దరు తోడు దొంగలు అని చెప్పి మీ ఆర్టీవీ ద్వారా చెప్తున్నా, తోడు దొంగలు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వినయ్ రెడ్డి జీవన్ రెడ్డి ఇద్దరు ఒకటే అని మీకు ఓటేయలేదని చెప్పి ప్రచారం సాగింది, మీరేమంటారు? ఇప్పుడు రాకేష్ రెడ్డి అనేటోడు ఓన్లీ అబద్ధాలు చెప్పుకొని గెలవడం జరిగింది. ఆల్రెడీ ప్రజలు తిరగబడుతున్నారు.
ఇంకా రానున్న రోజుల్లో ఆయనకే అర్థమవుతుంది ఈయన చెప్పిన అబద్ధాలు ఏంది, ప్రజలు ఏం అనుకొని వేసిండ్రు అనేది అర్థమైపోతుంది. ప్రజలు ఏమనుకున్నారంటే పైసలు ఉన్నాయి కదా, ఓ రూపాయికి వైద్యం ఇస్తాడేమో, కార్పొరేట్ వైద్యం అనుకున్నాడు. ఎవడు పోయినా ఒక రూపాయి ఇయ్యాడు ఆయన. అంతేకాకుండా ఇండ్లు కట్టిస్తాడేమో అనుకున్నాడు. ఇండ్లు కాదు, దర్వాజా కూడా ఆయన ఇయ్యాడు. మళ్ళీ మీకు చెప్తున్నా, ఎవరన్నా నాతో ఛాలెంజ్ చేస్తా అంటే రాకేష్ రెడ్డికి కానీ ఇంకెవరైనా ఆయన పక్కకున్న తొత్తులు 2-3 మొన్న ప్రెస్ మీట్ పెట్టి జేవీఆర్ నడుస్తుంది ఆర్మూర్ లాంటారు. జేవీఆర్ కాదురా హౌలే, పీవీఆర్ నడుస్తుంది. నా ప్రభుత్వం ఉంది, పీవీఆర్ఏ నడుస్తుంది అని చెప్పి ఆ హౌలగాళ్ళకి చెప్తున్నా. ఎందుకంటే తొత్తులు చిల్లరగాళ్ళు అన్ని పార్టీలలో తిరిగారు, అన్నీ తిరిగి మళ్ళీ వచ్చి నా మీద నింద వేసే ప్రయత్నం చేస్తారు. మీరు ఏం చేసినా ఏమి కాదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఆ తొత్తు ఎవడైతే ఉన్నాడో జంబి హనుమాన్ దసరా రోజు నా పక్కకే కూర్చొని వీడు గెలవడు, వీడు మళ్ళీ రాడు అని చెప్పి వాడే చెప్తుండు వాన్ పార్టీ గురించే. అటువంటి బేకోకు వాళ్ళందరినీ పెట్టుకొని ఇటు తిరుగుతున్నాడు. అయితే ముఖ్యంగా చెప్పండి, ఆర్మూర్ నియోజకవర్గం అంటేనే ఎంతో రాష్ట్రంలో పేరున్న నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి గతంలో మంచి అభివృద్ధి కోసం కానీ, గత ప్రభుత్వం హాస్పిటల్ నిర్మాణం కోసం కానీ, ఎప్పుడైనా సరే సిజేరియన్లు జరగకుండా నార్మల్ డెలివరీ కోసం చేసిన ఆసుపత్రి. ఆ ఆసుపత్రిలో సమస్యలతో కొట్టుమిట్లాడుతుంది. సరైన డాక్టర్లు లేక ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి ప్రజలు అంటున్నారు. దానిపైన మీరు ఎలాంటి చర్యలు చేపడతారు? డాక్టర్ల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? ఆల్రెడీ మనము నర్సులను, కొత్త నర్సులను ఇవ్వడం జరిగింది. 22 మంది నర్సులు వచ్చిర్రు, డాక్టర్స్ కూడా వచ్చిర్రు. ఏది ఉన్నా కానీ మేము మంత్రి గారితో మాట్లాడతాం. ఏ సమస్య ఉన్నా చెప్పమని కూడా మనం రవి సార్ ఉన్నాడు, ఆయన కూడా మనం చెప్తున్నాం. అట్లాంటిది ఏం లేదు. ఇంకా రానున్న రోజుల్లో గొప్పగా తీసుకుపోయే విధంగా, ప్రజలకు ఇంకా చేరువయ్యే విధంగా పనిచేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. ఈ టీఆర్ఎస్ కానీ ఈ జీవన్ రెడ్డి పాండుగాడు మాట్లాడుతుండు, నిన్న మొన్న ఎక్కడో మాట్లాడుతుండు, మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఇంకో దగ్గర కానీ మొత్తం ఖరాబ్ అయిపోయిందని చెప్తుండు. ఖరాబ్ కాదరా హౌలే, చాలా బాగా చేస్తున్నాం. నువ్వు ఏదైతే ఇక్కడ నాశనం చేసి పోయినావో దాన్ని మొత్తం సెట్ చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇంకా రానున్న రోజుల్లో ఆర్మూర్ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. అందరు మంత్రులతో మాట్లాడుతున్నాం. నిధులు ఎక్కడ అవకాశం ఉన్నా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్మూర్ని కూడా మీరు చూడండి, ఇంకో సంవత్సరం రూపట్ల ఆర్మూర్లో అన్ని రకాలుగా అభివృద్ధి, రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, ఈ శ్మశాన వాటికలు కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి నిధులు కూడా తీసుకొచ్చినాం. తప్పకుండా మేము ఒకటే, ఈ టీఆర్ఎస్ కానీ ఈ బీజేపీకి కానీ ఒకటే చెప్తున్నాం, ఏదున్నా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. గతంలో ఇండ్లు కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వమే, మళ్ళీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టిస్తుంది. గతంలో రైతులకు ఉచితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కరెంట్ ఇచ్చింది, ఇప్పుడు కూడా బీదవారికి ఉచితంగా కరెంటు కాంగ్రెసే ఇస్తుంది. ఏది ఇవ్వాలన్నా కాంగ్రెసే ఇస్తుంది. తప్పకుండా రానున్న రోజుల్లో మున్సిపాలిటీ కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీ కానీ గెలిపించుకోండి. మీ గ్రామాలు మున్సిపాలిటీని అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే ముఖ్యంగా చెప్పండి, ఆర్మూర్ నియోజకవర్గంలో పాత మండలాల్లో మొత్తంగా 3 మండలాలు ఉన్నాయి. ఆర్మూర్ టౌన్తో పాటు నందిపేట, మాక్లూరు మండలాలు. ఈ 3 మండలాలు ప్రధానంగా ఆర్మూర్ నియోజకవర్గానికి గుండెకాయ. అలాంటి గుండెకాయలో గత కాంగ్రెస్ ప్రభుత్వము నందిపేట మండలంలో సెజ్ ఏర్పాటు చేసింది. గత 10 ఏళ్లుగా సెజ్ నిర్మాణంలో గత ప్రభుత్వము ఎలాంటి కంపెనీలు తేలేకపోయింది. మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సెజ్ కోసం మీరు ఎలాంటి కంపెనీలు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తారు? ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో కూడా 2-3 దఫాలు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి కూడా దానిపైన పూర్తిగా అవగాహన ఉంది. తను కూడా పాదయాత్రలో భాగంగా సెజ్కు కూడా రావడం జరిగింది. మొన్న శ్రీధర్ బాబు గారు మంత్రి గారు కూడా దావోస్ పోయే టైంలో కూడా నేను వెళ్ళి పర్సనల్గా పోయి కలిసి చెప్పిన, ఎక్కడ అవకాశం ఉన్నా కానీ మన దగ్గర పెద్ద ల్యాండ్ బ్యాంక్ సుమారు 400 ఎకరాలు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చింది ఉంది. మీరు ఎక్కడ ఫుడ్ రిలేటెడ్ ఏం అవకాశం ఉన్నా కానీ మా దగ్గర చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి కొంత లాభం అవుతుందని చెప్పడం జరిగింది. తప్పకుండా తొందరలోనే దానికి కూడా కంపెనీస్ తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఒకటే దృష్టి, ఏదున్నా సరే ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా ఎన్నో రకాలుగా నష్టం జరిగింది కనుక నష్ట నివారణ కార్యక్రమమే అప్పులే అనుకోండి, లేకపోతే వ్యవస్థని కానీ మొత్తం చిన్న భిన్నం చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతంలో కూడా ఈ జీవన్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా ఆర్మూర్ ప్రాంతం అంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంది కనుక తప్పకుండా రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. అయితే ముఖ్యంగా ఆర్మూర్
నియోజకవర్గంతో పాటు ఉత్తర తెలంగాణలో అత్యధికంగా గల్ఫ్ పోయే కార్మికులు ఉంటారు. ఆ గల్ఫ్ పోయే కార్మికులకు టామ్కామ్ ద్వారా ప్రభుత్వం ఇతర దేశాలకు పంపించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల కాలంలో మీరు ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక నాక్ ద్వారా శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఆ కార్మికుల కోసం ప్రభుత్వం తరపున మీరు ఆర్మూర్ నియోజకవర్గం నుండి ప్రభుత్వంకు ఎలాంటి విన్నవిస్తారో, ఆ కార్మికులను ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్న గల్ఫ్ కార్మికులను ఎలా ఆదుకుంటారు? ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాంతంలో చాలామంది ఏదో కరోనా నుంచి కానీ దాని తర్వాత కానీ కొంతమంది అప్పులు అవ్వడం సహజం, అప్పులు అయినాయి. దాని తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు ఏజెంట్లను నమ్మి వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, మోసపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. కనుక మేము మొన్ననే నాక్ అనే సంస్థని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సుమారు ఆ రోజు 100 మంది యువకులు ఈ ప్రాంతం నుంచి బయట దేశాలకు పోవడానికి వాళ్ళు రావడం జరిగింది. ఈ నాక్ అనే సంస్థ ద్వారా ఏంటంటే ట్రైనింగ్, ఇల్లు కట్టడానికి మేస్త్రి పని కానీ, పెయింటింగ్ పని కానీ, ప్లంబింగ్ పని, ఎలక్ట్రీషియన్ ఏదున్నా ఒక 15 రోజుల వరకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు నాక్ సర్టిఫికేట్ ఇస్తే దాని తర్వాత టామ్కామ్ అనే కంపెనీ, కేంద్ర ప్రభుత్వం కంపెనీ, దాని ద్వారా ఇట ఇజ్రాయెల్కి కానీ వివిధ దేశాలకు ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడికి పంపించే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నాం. ఏదైనా సరే మీకు గల్ఫ్లో కూడా ఏదన్నా అనుకోకుండా చనిపోయిన వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు కూడా ఇస్తున్నాం. మా ప్రాంతంలో ఎవరికైనా ఇబ్బంది వచ్చినా కానీ ఏ సమయంలో అయినా సరే వాళ్ళకు అందుబాటులో ఉండి గల్ఫ్ దేశ ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళతో ఏదన్నా ఇబ్బంది ఉంటే కూడా తీర్చే విధంగా పనిచేస్తున్నాం. రానున్న రోజుల్లో మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఎవరైనా సరే ఏజెంట్లు వచ్చి ఇది చేస్తాం అది చేస్తామంటే కొంత ఆలోచన చేసి మంచి ఏజెంట్, గవర్నమెంట్ సర్టిఫైడ్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరకు పోతే ఈ మోసం అనేది జరగదు. ఇందాక నేను ఒక నందిపేటలో ఉంటే ఒకళ్ళు వచ్చారు, అన్న అమెరికాకు పంపిస్తామంటే 15 లక్షలు కొట్టిర్రట. వాడు పాపం దుబాయ్ నుంచి అమెరికాకు పోవాలనే ఆశతోని 15 లక్షలు కొట్టిండ్రు. ఆమె ఇప్పుడు ఫోన్ ఎత్తుతలేదు, ఆమె మొత్తం బయట వెళ్ళిపోయింది. అట్లా ఇబ్బంది పడకుండా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా అనుమానం ఉంటే మమ్మల్ని కూడా కనుక్కుంటే మేము కూడా చెప్తాం. ఇది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలన్నీ కూడా ఎన్నికలు జరిగేందుకు సిద్ధమయ్యాయి. ఇటీవల కులగణన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఉండి దగ్గరుండి కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఏదైతే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో మీరు ఆర్మూర్ నియోజకవర్గంలో ఎలా ముందుకెళ్తారు స్థానిక సంస్థల నేపథ్యంలో? మొన్ననే ఒక 4 రోజుల క్రితం కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. మండల ముఖ్య నాయకులతో మీటింగ్ పెట్టినాం, అందరితో ఒపీనియన్ తీసుకున్నాం. ప్రతి ఊర్లో ఎంపీటీసీలు కానీ, సర్పంచ్ కానీ ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోమని చెప్పినాం. ఎందుకంటే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక అక్కడ ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ ఏదైనా సరే కాంగ్రెస్ గెలిస్తే మనకి ఇంకా నిధులు వచ్చి ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఆర్మూర్ ప్రాంతం బీజేపీ గెలవడం ద్వారా కొంత నష్టం జరిగింది కనుక ఆ నష్ట నివారణనే రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి, మన నాయకులకు అవకాశం ఇవ్వండి. మీకు నిధులు, అభివృద్ధి అనేది నా బాధ్యత. నేను ఏదున్నా కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ, మంత్రుల దగ్గర కానీ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఒక అవకాశం, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, జెడ్పీటీసీ కానీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. తప్పకుండా అన్ని రకాలుగా ప్రజలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. చివరిగా ఒకటే ప్రశ్న, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్తారు? మీ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అండగుంటారా, ప్రజల కోసం కార్యకర్తలకు అండగుంటారా? అందరి కోసం ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, ఏ పరిస్థితుల్లో అయినా సరే నాకు ఫోన్ చేయండి. తప్పకుండా హాస్పిటల్ విషయమే కానీ, ఇంకేదన్నా సమస్య ఉన్నా సరే, ఉద్యోగ సమస్య ఉన్నా సరే, ఏదున్నా సరే మీరు అందుబాటులో ఉండండి. తప్పకుండా నాది ఒకటే కార్యక్రమం, నేను ఓడిపోయినా కానీ నా ప్రజలు ఓడిపోవద్దు, నన్ను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి నేను ఆర్మూర్ ప్రాంతంలో వారానికి 3-4 రోజులు తిరుగుతూ అందరికీ కూడా మంచి చెడులు చూసుకుంటూ తిరుగుతున్నాను. ఇంకా గొప్పగా చేసే విధంగా మీరందరూ కూడా రేపు గెలిస్తే ఇంకా కూడా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా చూసుకోవచ్చు, ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసమే నేను పాటుపడతాను. ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ కూడా నా ప్రజలు ఓడిపోవద్దనే ఉద్దేశం మీద
ప్రజల కోసం 24 గంటలు 360 రోజులు సేవ చేసే దిశగా నేను ఉంటాను. ఆర్మూర్ నియోజకవర్గంలో అత్యధికంగా ఏదైతే నందిపేట సెజ్ ఉంది, ఆ సెజ్లో కంపెనీలు తీసుకొచ్చేందుకు ఏదైతే ఆహార సంస్థ ఏదైతే ఫుడ్ కార్పొరేషన్ ద్వారా కానీ పంటలు ఉత్పత్తి చేసే దాంట్లో కానీ వాళ్ళు ఎలా ఏ కంపెనీలైనా సరే మేము అక్కడికి కంపెనీలు సంబంధించిన మంత్రిత్వ శాఖతో మాట్లాడి మేము ఆ నందిపేట సెజ్ను అభివృద్ధి చేస్తాం. ఆర్మూర్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా అక్కడ అభివృద్ధి దిశగా నడుస్తున్న ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తాం. ఆ ప్రాంతంలో డాక్టర్లకు ఇబ్బందులు లేకుండా, డాక్టర్ల కొరత లేకుండా, నర్సుల కొరత లేకుండా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆర్మూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్న గల్ఫ్ కార్మికులతో పాటు ఉత్తర తెలంగాణలో ఉన్న గల్ఫ్ కార్మికుల కోసం కూడా ఏ సమస్య ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తాం. నాక్ ద్వారా ఏదైతే శిక్షణ తరగతులు వాటన్నింటి కూడా గల్ఫ్ కార్మికులకు ఇస్తాం. ఎవరైనా సరే గల్ఫ్ వెళ్ళేవారు ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి మోసపోవద్దు. ఖచ్చితంగా రిజిస్టర్డ్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళండి. ఏదైనా సమస్య ఉంటే మా దగ్గరికి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, మేము సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తాం. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిధులే ఆర్మూర్ నియోజకవర్గానికి ఇస్తే ఆర్మూర్ నియోజకవర్గం నుండి గెలుపొందిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెచ్చింది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అభివృద్ధి సంక్షేమ పథకాలే ఆర్మూర్ నియోజకవర్గానికి వస్తాయి. ఆయనకి ఏదైనా ఉంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని చెప్పి కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.